ఈ యొక్క వీడియో పర్పస్ ఏమంటే ఇది ఒక ప్రోడక్ట్ రివ్యూ ఛానల్ అయితే కాదు. నేను నా డైలీ లైఫ్ లో ఏమేమి యూస్ చేయాలనేసి అనుకుంటా ఉన్నాను, యూస్ చేస్తా ఉన్నాను. నాది డైలీ లైఫ్ లో ఏమేమి అయితే జరుగుతా ఉందో నేను దాన్ని మీకు చూపేయాలనేసి అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో అనేది నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను, కానీ ఇది అసలు అయితే ప్రమోషన్ వీడియో అయితే కాదు. ఓకే, ఇంకా రండి వీడియోలోకి పోదాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. ఈ రోజు వీడియో ఏమంటే ఈ మధ్య చాలా బాగా వైరల్ అయింది ఒక ప్రోడక్ట్ అనేది, ట్యాన్ రిమూవల్ ప్రోడక్ట్. మనం దాన్ని ఈ రోజు వచ్చి రివ్యూ చేయబోతున్నాము. అది నిజంగానే వర్క్ అవుతుందా లేదా, పనిచేస్తుందా లేదా అనేది ఈ యొక్క వీడియో. ఆ ప్రోడక్ట్ ఏమంటే నికోని మెన్. నికోని అనే వాళ్ళ ప్రోడక్ట్ వచ్చి ఎప్పుడో వచ్చింది, కానీ నికోని మెన్ అనేది ఇప్పుడిప్పుడే వచ్చింది. ఈ రోజు మనం ఈ ప్రోడక్ట్ ను వచ్చి రివ్యూ చేయబోతున్నాము. ఈ వీడియో వచ్చి ప్రమోషన్ వీడియో అయితే కానే కాదు. ఇదేమంటే నాకు ఇది వర్క్ అవుతుందా లేదా, ఈ ప్రోడక్ట్ వచ్చి అంత వర్త్ ఉందా లేదా. ఈ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత అంటే 1340 సంథింగ్ నాకైతే పడింది. అమెజాన్ లోనే నేను దీన్ని బుక్ చేసుకున్నాను. మనం ఈ రోజు దాన్ని రివ్యూ చేద్దాము. నా ఫేస్ లో అయితే ఇప్పుడు ట్యాన్ అనేది 100% ఉంది. ఇది నేను మీకు ఇప్పుడు అప్లై చేసి చూపిస్తాను. ట్యాన్ అనేది మనకు రిమూవ్ అవుతుందా లేదా, వాళ్ళ యాడ్స్ లో చూపించే మాదిరి హాఫ్ ఫేస్ కి మాత్రం అప్లై చేసి చూపిస్తారు. దాన్ని మళ్ళీ వైప్ చేసిన తర్వాత అట్లే ఒక పక్క ట్యాన్ ఫుల్ రిమూవ్ అయిపోయి ఉంటుంది. సేమ్ నేను ఈ రోజు హాఫ్ మాత్రమే అప్లై చేసుకోబోతున్నాను. ఓకే గైస్, మనం ఇప్పుడు దాన్ని ట్రై చేద్దాము. దానికి ముందు నా హెయిర్స్ ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా. గైస్, నేను ఇప్పుడు ఫేస్ వాష్ అనేది అసలు ఏం చేయలేదు. ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను వచ్చి నీళ్ళు పోసుకున్నాను. ఓకే గైస్, మనం ఇప్పుడు మన హాఫ్ ఫేస్ మాత్రం దీన్ని అప్లై చేద్దాము. ఈ క్రీమ్ అనేది చూడండి ఎంత వైట్గా ఉందో. వాళ్ళ యాడ్లో అయితే బాగా థిక్గానే చూపించినారు కదా, మనము సేమ్ అట్లే అప్లై చేద్దాము. ఈ వీడియో వచ్చి ప్రమోషన్ అయితే కాదు గైస్. ఈ ప్రోడక్ట్ అనేది నాకు వచ్చి వర్క్ అవుతా ఉందా, ప్లస్ మీకు కూడా ఇన్కేస్ తీసుకోవాలంటే ఇప్పుడు 1300 రూపీస్ అంటే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్కి అది చాలా ఎక్కువే. తెల్ల కావాలి, ట్యాన్ పోవాలనే దాంట్లో అందరికి ఒక ఆశ ఉంటుంది. ఇది ఇన్కేస్ ఈ ప్రోడక్ట్ కానీ వర్త్గా ఉంటే అందరూ తీసుకోవచ్చు. ఇన్కేస్ పని చేయకపోతే ఆ 1300 రూపీస్ అనేది ఒక లాసే కదా ఒక మిడిల్ క్లాస్ మ్యాన్కి. దానివల్ల నేను మీకు ఈరోజు ప్రాక్టికల్గా చూపిస్తాను. హాఫ్ ఫేస్కే నేను అప్లై చేస్తాను. ఓకే, హాఫ్ ఫేస్కి నేను ఇప్పుడు అప్లై చేస్తున్నాను. ఇంకోటి ఏమంటే గైస్, నాది స్కిన్ కొంచెం రఫ్. స్కిన్నే కాదు, బాడీ కూడా కొంచెం నాకు రఫే. అయినా కూడా నాకు కొంచెం ఈ పార్ట్ అంతా లైట్గా బర్న్ అయ్యే సెన్సేషన్ వస్తుంది. లైట్గా బర్న్ అవుతుంది, మంటేస్తుంది లైట్గా. థింక్ సో ఆ ట్యాన్ ఏమన్నా అది రిమూవ్ చేసే ఆ ప్రాసెస్లో ఉందా ఏమని తెలియదు, కానీ కొంచెం బర్న్ అవుతుంది లైట్గా. ఒక మాది స్కిన్ పైన చటపట అంటూ ఉంటే ఎట్లుంటుంది అట్లుంది నాకైతే ఇప్పుడు ఫీలింగ్. వాళ్ళు ఆ ప్రోడక్ట్లో ఏమని ఇచ్చినారంటే 15 to 20 మినిట్స్ వరకు దాన్ని అట్లే ఉంచాలి ఫేస్ పైన అనేసి ఉంది. సో మనం ఈరోజు 15 to 20 మినిట్స్ అట్లే పెట్టబోతాము. గైస్, ఇప్పటికీ ఒక 5 మినిట్స్ అనేది అయిపోయింది. ఇంకొక 15 మినిట్స్ అనేది మనం వెయిట్ చేద్దాము. చూసుకోండి ఈ పక్క ఎట్లుందో, ఇప్పుడు ఎట్లుందో. నెక్స్ట్ దీన్ని నేను వైప్ అవుట్ చేస్తాను. దాని తర్వాత ఎట్లుందో మీరే చూసి నాకు చెప్పండి. గైస్, నేను ఇంకోటి ఏం అబ్జర్వ్ చేసినానంటే ఇప్పుడు మిర్రర్లో పోయి చూసినప్పుడే నాకు తెలిసింది ఆ క్రీమ్ అనేది అట్లా బబుల్స్ మాత్రం అవుతుంది. గైస్, మీకు చూస్తే తెలుస్తుందా లేదని నాకు తెలియదు. ఇది స్కిన్ అయితే ఆ బబుల్స్ ఇట్లా, ఆ క్రీమ్ అనేది బబుల్స్గా ఇట్లా ఫామ్ అయింది. గైస్, ఇప్పటికి 20 మినిట్స్ అనేది అయిపోయింది. అది ఎట్లుంటుందో రిజల్ట్ అనేది నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఒకసారి చూద్దాము. ఇప్పుడు నేను దీన్ని వైప్ చేస్తాను గైస్. గైస్, నాకేమో లైట్గా ఒక లైన్ మాదిరి ఇక్కడ ఉండేది నాకు తెలుస్తూ ఉంది. అది వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. చూడండి మీరు, స్కిన్కి ఏమైనా డిఫరెన్స్ ఉందని చూడండి మీరే. ఈ పక్క వచ్చి అప్లై చేయలేదు, ఈ పక్క వచ్చి అప్లై చేసిన. ఏదో మైన్యూట్గా డిఫరెన్స్ ఉండే మాత్రం ఉంది. క్రీమ్ అప్లై చేసి దాన్ని ఊరికి వైప్ చేసిన దానివల్ల, లేకపోతే నిజంగానే ట్యాన్ పోయింది అనేది వచ్చి ఇంకా మనకు తెలియదు కరెక్ట్గా. ఒకసారి నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వస్తాను. అప్పుడు మనం చూద్దాము ఏదైనా డిఫరెన్స్ ఉందా లేదా అనేసి. నేను ఓన్లీ వాటర్తోనే ఇప్పుడు వచ్చి వాష్ చేస్తున్నాను. నాకేమైతే డిఫరెన్స్ తెలియదు గైస్. స్కిన్ ఒకే మాత్రం ఉంది. సో ఈ ప్రోడక్ట్ అనేది నాకైతే పనిచేయలేదు. మీకు ఏమైనా డిఫరెన్స్ తెలిస్తే మీరే కమెంట్లో చెప్పండి. నాకైతే అసలు ఏమీ తెలియదు డిఫరెన్స్ అనేది. నేను అది కాకుండా ఓన్లీ వాటర్తోనే వాష్ చేసుకున్నా. ఏం సోప్ కూడా అసలు నేను వాడలేదు. గైస్, ఇప్పుడు నేనేం చేశానంటే రెస్ట్ ఆఫ్ ది ఫేస్ అప్పుడే నేను రైట్ సైడ్ అప్లై చేసిన, ఈసారి వచ్చి నేను లెఫ్ట్ సైడ్కి అనేది అప్లై చేసుకున్నాను. నాకైతే ఒక చిన్న మైన్యూట్ డిఫరెన్స్ అనేది కనిపించింది. వైట్ క్రీమ్ వచ్చి ఇట్లా వైప్ చేసినామంటే ఫేస్ పై నుంచి అది కొంచెం వైట్గానే కనిపిస్తుంది. అది అట్లుందా లేకపోతే నిజంగానే ట్యాన్ అనేది రిమూవ్ అయింది అనేది మీరే చెప్పాలి. ఇంకా ఇప్పుడు నేను రెస్ట్ ఆఫ్ ది ఫేస్ వచ్చి నేను అప్లై చేసుకున్నాను. ఇప్పుడు చూద్దాము ఒక 15-20 మినిట్స్ తర్వాత నేను వైప్ చేసుకుంటాను. మీకు ఏమైనా డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తా ఉందా అనేది మీరు చూసి నా కమెంట్ బాక్స్లో వచ్చి కమెంట్ చేయండి. అప్పుడు ఈ యొక్క ప్రోడక్ట్ అనేది వర్తా లేదా అనేసి మనకు అప్పుడు తెలిసిపోతుంది. నేను అట్లే తెలుసుకుంటాను. ఇప్పుడు అప్లై చేసి 5 మినిట్స్ దగ్గర అవుతా ఉంది. ఆఫ్టర్ 15 మినిట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను.
ఓకే గైస్, ఇంకా మనం ఈ పక్క కూడా వైప్ చేసుకుందాము. ఇప్పుడు ఏమైనా డిఫరెన్స్ ఉందనేసి చూడండి. దేనికంటే నేను ఆల్రెడీ ఈ పక్క టాంటిమోల్ క్రీమ్ వేసి వైప్ చేస్తున్నాను, ప్లస్ వాటర్తో కూడా లైట్గా వాష్ చేసిన. ఇప్పుడు ఈ పక్క ఏదైనా డిఫరెన్స్ ఉంటుంది అనేసి ఉండండి, చూద్దాము. ఫస్ట్ ఫోర్ హెడ్ పెన్ చేస్తా. గైస్ ఏదైనా డిఫరెన్స్ ఉందా అనేసి మీరే చూసి చెప్పాలి. ఆల్మోస్ట్ వైప్ చేసినాను అనేసి అనుకుంటా. ఇప్పుడు ఒకసారి పోయి వాటర్తో వాష్ చేసుకుని వస్తాను గైస్ నేను వాటర్తో వాష్ చేసిన. సోప్ ఏం అసలు నేను వాడలేదు. ఓకే, వైప్ చేసినాను గైస్ నేను ఇప్పుడు వాటర్తో కూడా వాష్ చేస్తున్నాను. ఇప్పుడు మీరే చూసి చెప్పండి నా ఫేస్లో అసలు ఇంప్రూవ్మెంట్ అనేది ఉందా లేదా అనేసి. ఇది ఫోర్ హెడ్ పార్ట్లో ట్యాన్ కొంచెం ఎక్కువ ఉంటుంది నాకు. ఓకే, ఇప్పుడు ఉండే స్కిన్ ఇది. ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు నేను వచ్చి మీకు పెట్టిన ఆ ఒక వీడియోని ప్లస్ ఇప్పుడు ఎలా ఉంది ఇది పక్కనే పెడతాను చూడండి. ఏదైనా ఇంప్రూవ్మెంట్ అనేది కానీ ఇన్ కేసు ఉంటే మీరే నాకు కమెంట్ పెట్టండి. నాకైతే ఈ ప్రోడక్ట్ గురించి ఇంకా ఒక మంచి క్లారిటీ అనేది రాలేదు. దేనికంటే అది ఇన్స్టెంట్గా ఆ క్రీమ్ అనేది పడిన తర్వాత కొంచెం అప్పటికి మాత్రం గ్లో ఉండి మళ్ళీ పోతూ ఆ గ్లో అనేది వచ్చి వెళ్ళిపోతుందేమో అనేది నా డౌట్. కాబట్టి నేను ఈ ఒక వీడియో నుంచి ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను. నా ఒక డైలీ లైఫ్లో ఒక డైలీ వ్లాగ్ అనేది ఇప్పటికీ కంప్లీట్ అయింది. ఈ వీడియోని నేను దీంతో ఎండ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, గుడ్ బై, సైనింగ్ ఆఫ్ బై శ్యామ్ సుందర్ వర్మ.